సర్పంచులు బీజేపీలో చేరాలనుకుంటే ఈ నెల 18 లోపు డెడ్ లైన్. ఎవరు సర్పంచులు ఎవరైనా ఉన్నారు కదా, ఆడిడ గెలిచినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఇక అంటే ఇండిపెండెంట్గానో లేకపోతే ఉంటే రెబల్గానో ఈ పార్టీ టికెట్ ఇవ్వలేదని ఆమె పోటీ చేసి మళ్ళీ గెలిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇక ఆ పార్టీలోకి వెళ్ళబుద్ధి కాకుండా ఉంటే మా పార్టీలోకి రావచ్చు అని చెప్పేసి గ్రీన్ కార్పెట్ బీజేపీ పార్టీ వేసింది. దాంట్లో భాగంగానే ఎవరైనా కనుక మా పార్టీలోకి రావాలనుకుంటే మీకు ఎక్కువ సమయం లేదు మిత్రమా, ఉన్నది 18వ తారీఖు వరకే, వచ్చిన వాళ్ళు రాలే అని చెప్పేసి చెప్తాను. 18వ తారీఖు తర్వాత మీరు వస్తారన్నా కానీ మేము తీసుకోమని చెప్పేసి డెడ్ లైన్ అయితే బండి సంజయ్ గారు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. సర్పంచులు బీజేపీలో చేరాలనుకుంటే ఈ నెల 18 లోపు డెడ్ లైన్, ఆ తర్వాత చేర్చుకోం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ సర్పంచులు నామిష్ అయ్యేలా బీజేపీ సర్పంచుల ఊర్లను అభివృద్ధి చేస్తా, గ్రామాల్లో డెవలప్మెంట్ పనులన్నీ కుంటుపడుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్య. ఓకే, గుడ్, మంచి మాట చెప్పిండ్రు కాదనట్లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలకు కంటే ఎక్కువ ఇప్పుడు ఆడ డెవలప్ అయిందా? ఒకవేళ ఇదే నమ్ముతాం, ఓకే కదనట్లేదు. సరే, ఏదైనా రాజకీయాల్లో మీరు ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, కదనట్లేదు. ఇప్పుడేమో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు ఎక్కడైతే గెలుస్తారో, మీరు కొత్తగా వచ్చి బీజేపీలో చేరేటువంటి యొక్క సర్పంచిగా గెలిచినటువంటి ఆ గ్రామ పంచాయతీని మేము దత్తత తీసుకునో లేకపోతే అత్యధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి బండి సంజయ్ గారు, మీరు గెలిచినటువంటి నియోజకవర్గంలో మీరు గెలిచినటువంటి ఆ ఎంపీ స్థానంలో కానీ మిగతా ఉన్నటువంటి ఇంకా మిగతా 7 మంది సంబంధించిన బీజేపీ పార్టీలకు ఉన్నటువంటి ఎంపీలు కానీ దానికి దీనికి కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల నియోజకవర్గాలు అండ్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల యొక్క నియోజకవర్గాలు, ఈ రెండిట్లలో అత్యధిక నిధులు ఏమైనా ఇంకా ఎక్కువ నిధులు ఏమైనా కేంద్రం నుంచి ఏమైనా తీసుకొచ్చిల్లా లేకపోతే రాష్ట్రం నుంచే తీసుకుపోయి ఇంకేమైనా చేసిల్లా, ఏం చేసిలో చెప్పండి. ఈ ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం చేసిలో చెప్పండి. కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చింది. ఈ గ్రామ పంచాయతీకి సపరేట్గా ఒక మీ ఎంపీలకే ఆడ లేదు తీసుకొచ్చి డెవలప్ చేసుకోవడానికి కేంద్రం నుంచి. అట్లాంటిది గ్రామ పంచాయతీకి ఎక్కువ నిధులు ఏ విధంగా ఏ సోర్స్తో తీసుకొస్తారు? మీరేమైనా జేబులకి వెళ్ళి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా? సో ఏదేమైనప్పుడు కూడా వాళ్ళైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా రావాలనుకున్నట్టయితే పార్టీలోకి మేము ఆహ్వానిస్తున్నాం, వెల్కమ్, మీకు 18వ తారీఖు వరకు డెడ్ లైన్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీల మద్దతు గెలిచిన సర్పంచులు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మద్దతు గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు బీజేపీకి వస్తే ఆయా గ్రామాలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అయితే ఈ నెల 18 లోపు మాత్రమే ఆయా పార్టీ సర్పంచులు బీజేపీలో చేరడానికి డెడ్ లైన్ విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ తర్వాత వస్తామని చెప్పినా ఎవరిని బీజేపీలో చేర్చుకునే ప్రసక్తి లేదని తెలిసి చెప్పారు. కరీంనగర్లోని రాయశ్రీ గార్డెన్స్లో జరిగిన శనివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బీజేపీ బలపరిచిన సర్పంచులు ఉప సర్పంచులను బండి సంజయ్ షాలో కప్పి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచులు అసూయ పడేలా బీజేపీ సర్పంచులు ఉన్న గ్రామాలను అభివృద్ధి చేస్తాను, ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని ఖర్చు చేస్తున్న నిధులు చూసి కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఎందుకున్నామా అని ఆయా పార్టీల సర్పంచులు నామూష్ అయ్యేలా చేస్తాం, రాబోయే రోజుల్లో సర్పంచులపై తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే గ్రామాల్లో అభివృద్ధి పనులన్నీ కుంటుపడ్డాయి, తట్టడి మట్టి కూడా ఎత్తిపోయడానికి కూడా పైసలు లేవు, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు న్యాయ పైసా ఇచ్చే పరిస్థితి లేదు అని వ్యాఖ్యానించారు. అయినా బీజేపీ సర్పంచులు ఎవరు బాధపడొద్దని వారికి అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పారు. ఎంపీ ల్యాడ్స్ అండ్ సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆయా గ్రామాల అభివృద్ధికి వెచ్చిస్తానని ఆయన తెలిపారు. దీంతో పాటు 2వ, 3వ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేసేయాలని పార్టీ నేతలకు సూచించారు. కార్యక్రమంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల బీజేపీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అక్కడ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏది కేంద్రం నుంచి ఎంపీ ల్యాడ్స్ కావచ్చు, సిఎస్ఆర్ సంబంధించినటువంటి ఫండ్స్ను కూడా నేను తీసుకొచ్చి గ్రామాలకే నేను ఇచ్చేస్తా, మీరు రాండి బీజేపీ పార్టీలోకి, మీరు కాంగ్రెస్లో గెలిచినా మీరు బీఆర్ఎస్ మద్దతుతో గెలిచినప్పుడు కూడా మేము మా పార్టీలోకి రాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు అన్నట్టు. అంటే గెలిచినటువంటి వాళ్ళని ఇప్పుడు బీజేపీ పార్టీ గాలం వేస్తూ ఉన్నది, అంతే కదా లెక్క. ఇప్పుడు ఒకవేళ కనుక మీరు ఇదే ప్రయత్నం కనుక మీరు గ్రామ పంచాయతీల్లో కానీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కానీ మీరు మూకుమ్మడిగా కనుక గెలిచేందుకు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు గెలిచినటువంటి వ్యక్తులకి మీరు గాలం వేస్తుంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు రాళ్ళే అంటారు అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఏమనాలి? దీన్ని ఏమనాలి చెప్పండి. ఇప్పుడు ఇదే మాట్లాడుతూ ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు,
ఒక పార్టీ మద్దతు ఇప్పుడు సరే సర్పంచ్లు అంటేనేమో పార్టీ మద్దతు ఉండొచ్చు కానీ గుర్తులేదు. కానీ ఆ పార్టీలో వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులే కదా. ఒక పక్కనేమో ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు, 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ని. దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి మీరు మళ్ళీ మీ పార్టీలోకి మళ్ళీ సర్పంచ్లు రాలి అలా గెలిచినటువంటి సర్పంచ్లు అంటే ఇది కరెక్ట్ కాదు కదా. అది కూడా మనం ఏమనాలి దీన్ని. ఇది ఇది మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు అనేది మనకు తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళని ఆహ్వానించడం కోసం కావచ్చు, వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం కావచ్చు, బీజేపీ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం కావచ్చు, గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచి వాళ్ళ సర్పంచ్ అయినట్టయితే రేపు జరగనున్నటువంటి ఏ ఎలక్షన్స్ అయినా కానీ కొంత బీజేపీ పార్టీకి పట్టు ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి ఒక ప్రకటన చేసినట్టుగానే మనకైతే కనబడతా ఉంది. సరే ఏవైనా కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో గెలిచినటువంటి సర్పంచ్ల కంటే మిక్కిలిగా మనం అభివృద్ధి చేస్తాం, వాళ్ళు అసూయ పడేలాగా డెవలప్ చేస్తామన్నటువంటి ఒక భరోసాను ఇచ్చేటువంటి ప్రయత్నం బండి సంజయ్ గారు చేయడం జరిగింది నిన్న.